మీరు ఎక్కడికి అందరికీ పై స్థాయిలో నిలపాలి, మీరందరూ మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మంచి ర్యాంక్ సంపాదించుకొని నారాయణ ఖేడ్ పేరు నిలబెట్టాలి అనే ఉద్దేశమే. అది ఇస్తే నాకు చాలా సంతోషం. కాబట్టి ఈ ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఓట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాము, ఓడిపోతూ ఉంటాం. అది కాదు ముఖ్యం. మనకు ప్రజల అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఎంతమందికి మనం సాయం చేయగలిగినాం, ఎంత అభివృద్ధి చేయగలిగినాం అని ఒకటే నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్కడ పెద్ద ఒకటి పోలీస్ స్టేషన్కి అక్కడ స్థలం చూసినాం. నాగలిగిద్దెలో పోలీస్ స్టేషన్ ఉంటాయి. నాగలిగిద్దెల పోలీస్ స్టేషన్కి రెంటెడ్ బిల్డింగ్ నడుస్తుంది. దానికి 4-5 లక్షల రూపాయలు డ్యూ. పోలీస్ తాళం వేస్తామని చెప్పి తాళం వేసిండ్రు కూడా. గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు, రీడర్ నుంచి దానికి తాళం వేసింది. అటువంటివన్నీ తీసి మనము ఎక్కడైతే ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయో వాటిలో మార్చి అక్కడ ప్రభుత్వం మీద రెంట్ పడకుండా తర్వాత అందరికి ఉపయోగపడే విధంగా మేము వాడుకలోకి తీసుకొస్తాం. ఇక్కడ కూడా పాత పిఎస్సీని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ లైబ్రరీ బిల్డింగ్లో ఉండేది. ఆ లైబ్రరీ ఏమో ప్రైవేట్ బిల్డింగ్లో ఉండేది. దాన్ని తీసుకొని వద్దాం, మళ్ళీ దాన్ని వాడుకలోకి తీసుకొద్దామని ఈరోజు మా చైర్మన్ గారి కృషి వలన, మా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి కృషి వలన ఈరోజు దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లనే మీకు అందరికీ చిరపరిచితులు జూలనాయక్ గారు, మాజీ మండలాధ్యక్షుడు నారాయణ ఖేడ్, ఆయన వారి కుమారుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, IARS. సో నారాయణ ఖేడ్ అనే ప్రగతి స్కూల్లో చదువుకొని ఈరోజు పెద్ద పోస్టులో ఉన్నాడు ఆయన. ఇది ఒకటి నవోదయ అని చెప్పేసి సర్వోదయ అనే సంస్థను స్థాపించి అన్ని లైబ్రరీస్ ఇతరత్ర సామాజిక కార్యక్రమాలు చేపడతా ఉన్నారని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. ఆయన కృషి వల్ల ఈరోజు మనకు ఫర్నిచరు, బుక్స్ కూడా రావడం జరిగింది అని చెప్తాను. తర్వాత మన జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా ఇంకా కొన్ని పుస్తకాలు, ఫర్నిచర్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే చదువు చాలా ముఖ్యం. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా ఉండదు, పెన్షన్ ఇచ్చినా ఉండదు, తర్వాత ఫ్రీ కరెంట్ ఇచ్చినా ఉండదు, ఏది ఫ్రీ స్కీమ్ ఇచ్చినా ఉండదు. అప్పుడు పూర్తి టైంపాస్, అది అప్పుడు పూర్తిగా ఉంటుంది కానీ మీరు ఒకవేళ మీరు కష్టపడి చదువుకొని మీ కాళ్ళ మీద నిలబడి ఒక ఉద్యోగం సంపాదించుకుంటే మీ తల్లిదండ్రులని పోషించగలుగుతారు. మళ్ళీ మీ పిల్లలను తర్వాత వారికి చదివించుకొని వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు. కాబట్టి విద్య అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మనకు అభివృద్ధి చెందిందంటే రోడ్లు ఒకటే కాదు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక సదుపాయాలు ఒకటే కాదు. ఎవరైతే మీరు 100% అక్షరాస్యత వచ్చి, మనకి ఇప్పుడు నారాయణ ఖేడ్ అంటే వెనుకబడ్డది అంటుంటే ఎప్పటికీ, దామోదర్ రాజనరసింహ ఎప్పటికీ అంటాడు నారాయణ ఖేడ్ వెనుకబడ్డది, మాకు ఫండ్స్ ఎక్కియాలంటే ఇంకేం వెనుకబడ్డది, మాకంటే ముంగడికి పోయినరు, మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి, మీ పిల్లలకి ర్యాంకులు వస్తున్నాయి, ఇంకా ఎప్పటికి వెనుకబడ్డది అంటామని గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు అంటూ ఉన్నారు. అయినా వెనుకబడ్డ ప్రాంతం వరంగల్, నల్గొండ, ఖమ్మం అవన్నీ చూస్తే ఎప్పుడు నారాయణ ఖేడ్ ఇంకా కూడా వెనుకబడ్డది. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను ఆయనే ఉంచుకున్నాడు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తే మందులు కరెక్ట్ పనిచేస్తారో లేదో అని చెప్పేసి ఆయన ఉంచుకొని ఇప్పుడు మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. తర్వాత గౌరవ కలెక్టర్ ఉమాహారతి గారు, తర్వాత మన కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు, ఇంతకు ముందు ఉన్న మన అందరు కలెక్టర్స్ కూడా మనకు అందరూ, నేను ఫస్ట్ పోయి విజిట్ చేసినప్పుడు కస్తూర్బా స్కూళ్ళల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేవు, బాత్రూమ్లకు డోర్లు లేవు, కాంపౌండ్ లేదు, నీళ్లు సరిగా వస్తలేవు, వాటర్ ట్యాంక్ లీకేజ్, డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా లేదు. అప్పటి నుండి ప్రతి స్కూల్కి, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఎస్టీ రెసిడెన్షియల్, కస్తూర్బా, జ్యోతిరావు పూలే అన్ని స్కూళ్లకు ప్రతి స్కూల్కి తక్కువ 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి అన్నిటికీ రిపేర్ చేపించడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వము అసలు ఏం అభివృద్ధి చేసిందని, కనీసం స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే మళ్ళీ అంటారు మేము పెద్దగా గురుకులాలు చేసినాం. ఆ గురుకులాలన్నీ గవర్నమెంట్, ప్రైవేట్ భవనాలు ఉన్నాయి, వాటికి సరిగా అరకొర వసతులతో నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా అన్ని స్కూళ్ళకు పర్మనెంట్ భవనాలు ఏర్పాటు చేయలేదు. అటువంటిది ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ప్రతి ఒక్క నియోజకవర్గానికి 200 కోట్లతో ఇవ్వడం జరిగింది. వాసర్లో అది పని జరుగుతూ ఉంది. అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, తర్వాత బీసీ అందరూ ప్రతి కులాలు కూడా అక్కడ 2500 మందికి అడ్మిషన్లు ఇచ్చి హాస్టల్ వసతితో పాటు అక్కడ చదువు నేర్పడం, విద్యాబోధన చేయడం జరుగుతుంది. అది కూడా కాకుండా మనకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని కొంత కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది. మనము మన దగ్గర నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో
నిజాంపేట్ స్కూల్ని మనం ప్రతిపాదనలు పంపడం జరిగింది. మనకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా అక్కడ మనకు శాంక్షన్ అవుతుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను.